సంవత్సరాల కింద వెంచర్ స్టార్ట్ చేశారు మా చిన్నమడూరు గ్రామంలో 2 ఇయర్స్ బ్యాక్ వెంచర్ స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి నాకు ట్రాక్టర్లు ఉన్నాయి, జేసీబీలు ఉన్నాయి. డెవలప్మెంట్ కోసం మేము వాళ్ళ దగ్గర కిరాయి పెట్టినాం వెహికల్స్. ఆ డబ్బులు నాకు అకౌంట్లో కొట్టిండు. అకౌంట్లో కొట్టి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మాటలు పట్టుకొని అక్రమంగా మమ్మల్ని బంధించి డబ్బులు వసూలు చేశారని కేసు పెట్టిరు కదా. సరే, దానికి ఏదున్నా చట్టపరంగానే తెలుసుకుందాం. నేను అసలే మొండని, ఇంకా మొండి చేసిన కాంగ్రెస్ నాయకులకు వెరీ వెరీ థ్యాంక్ యూ. జైలు పంపించారు. దీనికి పర్యవసరం ముందుంటుంది. ఎందుకంటే మేము ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేసిన అయితే మేము శిక్ష అనుభవిస్తాం. కానీ మా మీద కావాలనే కేసులలో ఇరికిచ్చారు. అది ఎప్పుడో సంవత్సరంన్నర క్రితం జరిగిన విషయం. అది కూడా వెంచర్లో మేము ఎలాంటి తప్పు చేయలేదు. ఏ తప్పు చేసినా నిరూపిస్తే ఏ శిక్షగా అనుభవిస్తాం. కానీ తప్పు చేయనప్పుడు మేము ఎలాంటి తప్పు చేయలేదు. కానీ మా మీద అక్రమంగా కేసులు పెట్టి బనాయించి మాది జైలుకు పంపారు. జైలు పంపించిన మాది ఉమ్మడి కుటుంబం. బీఆర్ఎస్ అంటే ఉమ్మడి కుటుంబం. మా నాయకులు కానీ స్ఫూర్తి, మాకు సపోర్ట్ కానీ మా ఇచ్చే నాయకులు కానీ అందరూ మాకు సపోర్ట్ చేసిండ్రు. అయినా కానీ ఈ అసలు మేము చేయని పనికి అక్కడ వెంచర్లో మేమేం చేసారు, ఆ వెంచర్ ఓనరు మాకు పని చెప్పాడు. పని చెప్పి జేసీబీ కానీ ట్రాక్టర్లతో పని చెప్పిండు. అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చి దాని మీద మాకు ఎఫ్ఐఆర్ వాళ్ళు ప్రెషర్ చేస్తే ఆ వెంచర్ అయినా మా మీద మేమేందంటే విలేజ్ డెవలప్ అవుతుందని మేము పని చేసినాం తప్ప ₹1 తీసుకున్నట్టయితే ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరికైనా మేము ఛాలెంజ్ చేస్తాం. ₹1 తీసుకున్న దేనికైనా మేము ముక్కునాలు రాస్తాం, అవసరం అంటే రిటర్న్ కూడా ఇస్తాం. కానీ మేము తప్పు చేయలేదు. దానికి ఏ శిక్షణ అయినా మేము ఎదుర్కొంటాం. ఇదే మా బీఆర్ఎస్ పార్టీ స్ఫూర్తి. ఎన్ని కేసులను బనాయించుకొని మేము తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళు వేరే వాళ్ళు కిడ్నాప్లు చేసారు, అన్ని నిరూపితపడ్డాయి. కానీ మేము ఎలాంటి కిడ్నాప్లు కానీ ఎవరిని కానీ హెచ్చరించలేదు. ఒకరి దగ్గర బెదిరించి కూడా డబ్బులు తీసుకోలేదు. కానీ ఇట్లాంటి అక్రమ కేసులు పెడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు. కానీ ఇంకోటి చెప్తున్నాము, ఇలాంటి అక్రమ కేసులు పెట్టి ఎవరినో బెదిరిస్తాము, ఎవరినో వేస్తుంటే మా బీఆర్ఎస్ నాయకులు చూస్తూ ఊరుకోరు. చూసినా మేము రేపు ఈ పోరాటం దీంతోటే కాదు, ఇంకా జరిగే పోరాటానికి ముందుండి మా నాయకులు కానీ మేము కానీ ముందుండి ఎదురిస్తాం తప్ప మేము వెనకబోయే సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు నాయకులను. సో దీనికి ఏ విధంగా స్పందిస్తారు? ఏదైతే ఉందో ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డప్పటి నుంచి 15 సంవత్సరాలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నాయకత్వంలో సస్యశ్యామలంగా ఉండే. ఒకసారి చూద్దాంలే, సార్ మంచోడే కానీ చూద్దాంలే, మార్పు కోరుకుంటారు కదా, మార్పు కోరుకుందామని కోరుకుంటే ఇవాళ వాళ్ళకు ఏంటంటే ఒక కోతికి గుడ్డు దొరికినట్టు ఈకలు చేద్దాం అనేది ఒకటి తెలిసి, దాంతో ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరు ఇటువంటి అక్రమ కేసులు మేము పెడితే మీ నాయకులు కానీ మీరు కానీ ఈ 15 సంవత్సరాలు ఎక్కడ తిరగలేకుంటున్నారు. ఎవరి మీద మీకు కేసులైనాయి ఒక్కసారి చెప్పండి. ఏదో మా మీద కేసులైనాయి, మా వాళ్ళను ఇబ్బంది పెట్టిర్రు చేసిర్రు ఇటువంటి కేసులు అని చెప్పి మీరు ప్రభగలు కాదు. దయచేసి ఎమ్మెల్యే గారికి కానీ ఇన్ఛార్జి గారికి కానీ చెప్తున్నాం, ఈ కేసులతోటి భయపడే గడ్డ కాదు ఇది. ఏది పాలకుర్తి గడ్డ. అందులో భాగంగా పాలకుర్తి ఎంతో, ఇంకా దేవరపల మండలం ఇంకా అంతకంటే ఎక్కువ. ఎందుకంటే దొడ్డి కోమరయ్య, షేక్ బందవి ఇటువంటి ఉద్యమ నాయకులు ఎంతోమంది పుట్టిన గడ్డ కాబట్టి ఇటువంటి కేసులకు ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు. మీరు ఏం చేసుకున్నా ఏం చేసినా సుత న్యాయం గెలుస్తుంది. ఇవాళ న్యాయం గెలిచింది కాబట్టి మా వాళ్ళు తొందరగా బెయిల్ దొరికింది, బయటకు వచ్చేసారు. ఇవాళ మీరైతే ఏదైతే మీరు మీ ఈ వెంచర్ సంబంధించి కిడ్నాప్ చేసి ఇటువంటిది అని వాళ్ళు ఎంక్వైరీ అని చెప్పి ఇవాళ మీరు పోలీసులను వాళ్ళని మీరు అధికారం ఉందని బెదిరిస్తారు. ఇవాళ ఏ వెహికల్ అయితే ఏ కిడ్నాప్ చేసిన వెహికల్ ఉన్నదో ఆ ఇన్నోవా ఇప్పటికీ ఎమ్మెల్యే గారి కాన్వాయిల్నే ఉంటుంది. అంటే ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, వీళ్ళంతా ఏం చేస్తారు అనేది మొత్తం ప్రజలు చూస్తారు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పక తప్పదు. ప్రజలు అన్ని గమనిస్తారు. మీకు అధికారం ఉంది, అయ్యో భయప్రాంతాలకు గురి చేద్దామని అనుకుంటారు. కానీ మీ భయానికి ఎవరు భయపడటం లేరని మేము దేవరపల మండల తరఫున మేము హెచ్చరించడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం అక్రమాలకు పాల్పడ్డారు అంటే ఏమని సమాధానం చెప్తారు? ఎందుకంటే యశస్విని రెడ్డి గారు నిన్నగాక మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, హైడ్రా 100% పాలకుర్తి నియోజకవర్గంలో తీసుకొస్తా అన్నట్టుగా. మీకు మా పార్టీ తరఫున హైడ్రాకు మేము కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎందుకనంటే
అలా ఎవరి ఉన్నాయి, ఎంతమంది ఆక్రమించుకున్నారు, ఎప్పుడు ఆక్రమించుకున్నారు అనేది కూడా వాళ్ళు సర్పంచులు, కాంగ్రెస్ వాళ్ళు సర్పంచులు చేసిరు, అన్ని ఎంపీపీలు చేసిరు, జడ్పీటీసీలు చేసిరు. వాళ్ళే ఉన్నాయా మావి ఉన్నాయా అని హైడ్రా ద్వారా తెలుస్తుంది. హైడ్రాకు మేము కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే మీరు తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎవైతే చెర్లు అయితేంది, గుట్టలు అయితేంది, ఇవన్నీ ఆక్రమించిన వాళ్ళు ఉన్నాయో అవి పేద ప్రజలకు పంచిపెట్టే దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. ఏంటంటే మీరు హైడ్రాని తీసుకురావాలని మేము బీఆర్ఎస్ పార్టీ కూడా కోరుకుంటాను.